అసలు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టిందే అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఆపేసేందుకు. మరి ఇన్నేళ్లైనా ఆ టార్గెట్ చేరుకున్నాయా అంటే లేదనే చెప్పాలి. అంతేకాదు అసలు ఇరాన్ తన దగ్గరున్న యురేనియం నిల్వలను సాఫీగా ఓ సురక్షిత ప్రాంతానికి తరలించేసిందని ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఆ యురేనియం ఎక్కడుందనే అంశం అమెరికాకు టెన్షన్ పుట్టిస్తోంది. మరి ఇరాన్ యురేనియం ఎక్కడ దాచిపెట్టింది, ఆ ప్లేస్ తెలుసుకుంటే అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్ అన్నంత పని చేసేసిందా? యురేనియాన్ని సేఫ్ ప్లేస్ కి తరలించేసిందా? పికాక్సీ పర్వతాల్లో దాచేసిందా? ఇక అమెరికాపై నిరంతర యుద్ధానికి ఇరాన్ రెడీ అయినట్లేనా? ఈ ప్రశ్నలు, సందేహాలే ఇప్పుడు అమెరికాను కలవరపరుస్తున్నాయి. అమెరికా గత 3 నెలల్లో చేసిన దాడుల్లో నతాంజ్, ఫోర్డో ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అటాక్ జరిగిన తర్వాత ఇరాన్ తన పరికరాలను పికాక్సీ పర్వత ప్రాంతానికి తరలించింది. ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 450 కిలోల వరకు 60% మేర శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ మేరకు కొన్ని శాటిలైట్ ఫోటోలను అందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ఇరాన్ తరలించింది అని చెప్తోన్న రిఫైన్డ్ యురేనియంతో అణ్వాయుధాల తయారీ చాలా సులభం అంటారు. కాబట్టే ఇక ఇరాన్ అణు యుద్ధానికైనా తెగబడుతుందనే అనుమానాలను అమెరికా వ్యక్తం చేస్తోంది. పికాక్సీ పర్వతాల భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ రహస్య కేంద్రం గురించి ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇక్కడ తనిఖీ చేసే అవకాశమే లేదు. గత ఏడాది జూన్లో అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ముందు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్లో తనిఖీలకు సిద్ధపడింది. ఇరాన్ కూడా ఆ సంస్థను ఆహ్వానించింది. అయితే అది జరిగేలోపే అమెరికా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టాయి. దీంతో అసలంటూ ఇరాన్ న్యూక్లియర్ పవర్ ఏంటనేది బయటి ప్రపంచానికి తెలుసుకునే వీలు లేకుండా పోయింది. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధం ఆ దారిని దాదాపు మూసేసింది. ఇప్పుడు ఇరాన్ తన దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఎంత మేర యురేనియం ఏ పాళ్లలో రిఫైన్ చేసి ఉంచిందనేది తెలియదు. అమెరికా ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇంతవరకు ఇరాన్ దగ్గరున్న అణ్వస్త్ర పరిజ్ఞానంపై పెద్దగా మాట్లాడలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చాలాసార్లు ఇరాన్ ఇక అణ్వాయుధం తయారు చేయలేదని ప్రకటించారు. అయితే ప్రతిసారి దానికి భిన్నమైన ప్రకటనలు ఆయనే చేసేవారు. దీన్ని బట్టి అసలు అమెరికా దగ్గర కూడా ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీపై క్లారిటీ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా నతాంజ్, పికాక్సీ పర్వతాలపై దాడికి సిద్ధమవుతోంది. బంకర్ బ్లాస్టర్ బాంబర్లతో రెడీ అవుతోంది.